టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. రాబోయే గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జూలై నెలలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఒక వీడియో మొన్న ఇవ్వడం జరిగింది. ఈరోజు మరొక వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. జూలై 29 ఈ మంత్లో మనకి ఇంపార్టెంట్ డేస్లో ఇది కూడా ఒకటి. జూలై 29 దీనిని అంతర్జాతీయ పులుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం, ఇంటర్నేషనల్ టైగర్స్ డే. మన దేశం యొక్క జాతీయ జంతువుగా పులిని మరి ప్రకటించడం జరిగింది. 1972 వరకు మన జాతీయ జంతువు ఏది అంటే సింహం ఉందండి. తర్వాత మనం పులిని తీసుకోవడం అనేది జరిగింది. ప్రశ్న అడిగింది ఒకసారి. 1973 ఏప్రిల్ 1న ప్రాజెక్ట్ టైగర్ అనే ఒక ప్రోగ్రామ్ని మనం స్టార్ట్ చేసినాము. ఎందుకంటే టైగర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసము ఈ యాక్షన్ ప్లాన్ అయితే ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో ఇప్పుడైతే మనకు 54 టైగర్ రిజర్వ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్. మధ్యప్రదేశ్లో బాంధవ్గఢ్ కానివ్వండి, కర్ణాటకలో బందీపూర్ కానివ్వండి, రాజస్థాన్లో రణతంబోర్ టైగర్ రిజర్వ్ కానివ్వండి, అదేవిధంగా తెలంగాణలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ జోన్, ఇవన్నీ కూడా మనకు ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న పోలింగ్ స్టేషన్గా ఏది రికార్డు సృష్టించింది అనే ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇది హిమాచల్ ప్రదేశ్లోని తషిగాంగ్ పోలింగ్ స్టేషను. సముద్ర మట్టానికి 15,256 అడుగుల ఎత్తులో ఉంది. స్పితి వ్యాలీలో ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ వ్యాలీ కూడా మీకు హిమాచల్ ప్రదేశ్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడున్న తషిగాంగ్ పోలింగ్ స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న పోలింగ్ స్టేషన్గా రికార్డు సృష్టించింది. ఇక క్వశ్చన్ నెంబర్ 3. పారిస్ ఒలింపిక్స్లో భారత్కి మొట్టమొదటి పథకాన్ని ఇప్పుడు సాధించి పెట్టింది ఎవరు అంటే ఈ ఒలింపిక్స్లో 33వ ఒలింపిక్స్ మనకు ప్యారిస్లో జూలై 26న మొదలయ్యాయి. ఆగస్టు 11 వరకు జరుగుతాయి. ఈ ఒలింపిక్స్లో మనకి తొలి పథకాన్ని సాధించి పెట్టింది షూటర్ మను బాకర్ అండి. వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. ఒలింపిక్స్లో పథకం గెలిచిన భారతీయ తొలి మహిళా షూటర్గా రికార్డు సృష్టించింది, బ్రాంజ్ మెడల్ సాధించి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మిక్స్డ్ టీం విభాగంలో కూడా సరబ్జోత్తో కలిసి కాంస్య పథకాన్ని సాధించింది. అంటే ఒక ఒలింపిక్స్లో 2 పథకాలు సాధించిన తొలి మహిళా అథ్లెట్గా మను భాకర్ చరిత్ర సృష్టించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ 2 పాయింట్లు కూడా గుర్తుపెట్టుకోండి. మను భాకర్ హర్యానాకు చెందిన షూటర్. మరి 2 కాంస్య పథకాలు అయితే ఇక్కడ గెలుచుకోవడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4. జపాన్లోని ఏ నగరంలో జూలై 28న భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు? ఇలా ఎక్కడైనా మన ఇండియా వెలుపల ఏదైనా దేశంలో గాంధీజీ విగ్రహం కానివ్వండి, లేదా ఇంకా ఏ భారతీయ వ్యక్తి గొప్ప వాళ్ళ విగ్రహాలు ఆవిష్కరించినప్పుడు ప్రశ్న అడుగుతాడు. ఇదైతే మనకి టోక్యోలోని ఫ్రీడమ్ ప్లాజాలో మరి గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. టోక్యో అనేది జపాన్ యొక్క రాజధాని, ఇంపార్టెంట్ సిటీ. ఈ టోక్యోలో మనకి క్వాడ్ సమావేశాలు, విదేశీ వ్యవహారాల మంత్రుల సమావేశాలు జరుగుతున్నాయి. సో ఆ సమావేశాలకు మరి ఎస్ జయశంకర్ అటెండ్ కావడం జరిగింది. ఆ సందర్భంగా అక్కడ టోక్యోలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇక క్వాడ్ అన్నప్పుడు ఈ క్వాడ్ కూటమిలో ఉన్న దేశాలలో మనకు ముఖ్యంగా అంటే 4 దేశాలు ఉన్నాయి. అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ 2024 జూలైలో ఎక్కడ జరిగింది? ఇది యునైటెడ్ కింగ్డమ్లోని యూనివర్సిటీ ఆఫ్ బాత్లో జరిగిందండి. ఇందులో భారత్కి 4 స్వర్ణ పథకాలు లభించడం జరిగింది. 28 జూలై 2024న భారత ప్రధాని మన్ కీ బాత్ ప్రసంగంలో ఎవరైతే ఈ స్వర్ణ పథకాలు గెలుచుకున్నారో వారిని అభినందించడం కూడా జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. క్వశ్చన్ నెంబర్ 6. మాదక ద్రవ్యాల గురించి సమాచారం ఇవ్వడానికి కేంద్రం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ ఏది? 1933. ఈ క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశాలు ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మాదక ద్రవ్యాల గురించి అవేర్నెస్ అయితే చాలా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డ వారికి సహాయం కొరకు మానస్ అనే కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్.
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో కమలా హారిస్ ఏ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు? ఇక్కడ అమెరికా అధ్యక్ష ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఇక్కడ 2 పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఒకటేమో రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్నాడు. ఇంకోటి డెమోక్రటిక్ పార్టీ. యాక్చువల్లీ డెమోక్రటిక్ పార్టీ తరపున జో బైడెన్ మరి నిల్చున్నప్పటికీ కూడా కొన్ని అంశాల ఆధారంగా ఈ మధ్యకాలంలో మరి బైడెన్ తప్పించి కమలా హారిస్ని తెర మీదకి తీసుకురావడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గురుగ్రహంపై పరిశోధనకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్ వ్యోమనౌక ఏది? సో దీనికి ఆన్సర్ వచ్చేసి జ్యూస్ అనే ఒక వ్యోమనౌకల స్పేస్ క్రాఫ్ట్ను గురుగ్రహంపైకి మరి పంపించడం జరిగింది. ఎవరు అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. 2023 ఏప్రిల్ 14న ఈ ప్రయోగం జరిగింది. 2031లో ఇది గురుగ్రహాన్ని చేరుతుంది. మన సౌర కుటుంబంలో మరి గురుగ్రహం లేదా జూపిటర్ అనేది అత్యంత పెద్ద గ్రహం. గుర్తుంచుకోండి, పెద్ద ప్లానెట్ ఇది, పెద్ద గ్రహం, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఆ గురుగ్రహం మీద ఉన్నటువంటి వాతావరణాన్ని, ఆ గురుగ్రహం యొక్క స్థితిగతుల్ని అధ్యయనం చేయడానికి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ జ్యూస్ అనే స్పేస్ క్రాఫ్ట్ని పంపించింది. అయితే దీని ప్రత్యేకత ఏంటిదంటే, ఈ జ్యూస్ అనే స్పేస్ క్రాఫ్ట్ మరి శక్తిని ఎక్కడి నుంచి పొందుతూ ఉంటుందంటే, మనకి భూమి చంద్రుడు మధ్య ఉన్న గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా ఇది శక్తిని పొందడం అనేది జరుగుతుంది. మరి దాన్నే ఇంధనంగా వాడుకొని, ఆ శక్తిని ఇంధనంగా వాడుకొని ఇది తన లక్ష్యాన్ని పూర్తి చేయడం అనేది జరుగుతుంది. అది దీని యొక్క స్పెషాలిటీ. భూమి చంద్రుడి మధ్య ఉన్న గురుత్వాకర్షణ శక్తి యొక్క శక్తిని ఇది ఉపయోగించుకుంటుంది అన్నట్టు. అందుకే ఇది గురుత్వాకర్షణ ఆధారంగా పనిచేసే స్పేస్ క్రాఫ్ట్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రయోగాలు గతంలోనే జరిగాయి. ఎందుకంటే అంత ఇంధనాన్ని మనం పంపడం అనేది ఖర్చుతో కూడుకున్న పని. అది చాలా టెక్నాలజీ కూడా చాలా అంటే మనం చేయలేం కాబట్టి అక్కడనే దానికి కావాల్సిన శక్తిని మనము ఈ గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా, భూమి చంద్రుడు గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా ప్రొడ్యూస్ చేసి ఈ జ్యూస్ స్పేస్ క్రాఫ్ట్ని అయితే మనము అంటే యాక్టివేషన్ చేయడం అనేది జరిగింది. ఇది 2031లో గురుగ్రహాన్ని చేరుతుంది. ఇక్కడ చూడండి, భూమి చంద్రుడి గురుత్వాకర్షణ బలం ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో హెజ్బుల్లా సంస్థ ఏ దేశానికి చెందింది? ఇది వార్తల్లోకి వచ్చింది. ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడము, మరి ఇజ్రాయెల్ కూడా ఆ సంస్థకు వార్నింగ్ ఇవ్వడం జరుగుతున్నాయి. సో ఇది లెబనాన్కి చెందినటువంటి సంస్థ. దీని రాజధాని, లెబనాన్ రాజధాని ఏది అంటే బీరూట్ అండి. సో హెజ్బుల్లా సంస్థ గురించి అడగడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని అన్ని మతాల వారికి బాల్య వివాహ నిషేధ చట్టం 2006 సమానంగా వర్తిస్తుందని ఏ రాష్ట్ర హైకోర్టు జూలై 28, 2024న తీర్పు ఇచ్చింది? దీనికి ఆన్సర్ కేరళ హైకోర్టు అండి. ఏ వ్యక్తి అయినా ముందు దేశ పౌరుడు, తర్వాత మతం అంటూ ఒక సంచలనాత్మక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా కామన్ సివిల్ కోడ్ తీసుకురావాలి, ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని ఒక ఇష్యూ అయితే నడుస్తుంది. మరి ఆ సందర్భంగా ఇలాంటి తీర్పు రావడం అనేది మనం గమనించాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బాల్య వివాహ నిషేధ చట్టం మతంతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి ఇది వర్తిస్తుంది. దీంట్లో ఎవరు మినహాయింపు కాదు అని ఒక తీర్పునైతే కేరళ హైకోర్టు ఇవ్వడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఇది చూడండి, ఇక్కడ ఆర్టికల్ కూడా ఉంది. మతంతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికీ బాల్య వివాహ నిషేధ చట్టం 2006 వర్తిస్తుందని కేరళ హైకోర్టు స్పష్టం చేయడం అనేది జరిగింది. ఏ వ్యక్తి అయినా ముందు భారతీయ పౌరుడు, తర్వాత ఒక మతంలోని సభ్యుడు అవుతాడని ఇక్కడ పేర్కొన్నారు. ఓ మైనర్ ముస్లిం బాలిక వివాహానికి సంబంధించిన కేసులో న్యాయమూర్తి జస్టిస్ పివి కున్హీకృష్ణన్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన కుమార్తెకు మతపరంగా 15 ఏళ్లలోపు వివాహం చేసుకునే హక్కు ఉందని బాలిక తండ్రి చేసిన వాదనను న్యాయమూర్తి అయితే తిరస్కరించడం జరిగింది. ఏ వ్యక్తి అయినా ముందు దేశ పౌరుడు, తర్వాతే మతం లెక్కలోకి వస్తుంది అని నా అభిప్రాయం. నా అభిప్రాయం ప్రకారం హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా అందరికీ బాల్య వివాహ నిషేధ చట్టం వర్తిస్తుంది అని జూలై 15న జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొనడం అనేది జరిగింది. ఇది కూడా ముఖ్యమైనటువంటి వార్తగా మనం చూడాలి. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ మిగతావి నెక్స్ట్ డే మీకు అందిస్తాను.